ఎలక్షన్ ముందు నుండి కూడా ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని పుట్టించి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే కబ్జా అని అన్నారు. మా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి మీద కబ్జా అని ఒక నింద పెట్టేసి దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఆకాశ రామన్న మాటల్లాగా మాట్లాడినారు. అసలైన కబ్జా 18 నెలల నుండి జరుగుతుంది. ఈశ్వరయ్య దగ్గర నుండి, గౌరవ ఈశ్వరయ్య పెద్దల దగ్గర నుండి, అదేవిధంగా ఎంపీగా పోటీ చేసినటువంటి గౌరవ అన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి స్థలం దగ్గర నుండి, రీసెంట్ గా అన్నగారు అమెరికా విజిట్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు జెండాలు పాతినారు. జెండాలు పాతే అమెరికా నుండి సీదా వచ్చినారు పాపం అన్నగారు. వచ్చి ఎవరైతే జెండాలు పాతినారో కబ్జా చేయడానికి అక్కడ వెళ్లకుండా ఒక మీడియా ఒక విలేకరి, పత్రిక విలేకరి గౌరవ అన్నగారు ఆయన సొంత ప్లేస్ లో మళ్ళీ ఏదో బండలు వేస్తే సరాసరి ఒకవేళ తప్పు చేసింటే, ఎవరైనా కబ్జా చేసింటే కేసు పెట్టాలా, అక్కడ ఎవరు తప్పు చేసినారో లేదో పోలీసు వారు నిర్ణయిస్తారు. అలా కాకుండా చట్టం ఏదో మీరే చట్టం అన్నట్టుగా సీదా పోయి ఆ ల్యాండ్ లో నిలబడి వాళ్ళ వాళ్ళ గౌరవం వాళ్ళ ప్రతిష్ట భంగం కలిగే విధంగా చేయడం జరిగింది. మరి మీ వాళ్ళ జెండా పార్టీ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదన్నా బీజేపీ గౌరవ అసెంబ్లీ ఎమ్మెల్యే అన్నగారిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు చేయండి. మీరు ఈ ఎవరైతే విలేకరు అన్నగారు ఉన్నారో వాళ్ళ పొలంలో ఎట్లా వెళ్ళినారో, ఇటు సైడ్ ఎవరైతే మీ జెండాలు బాధినటువంటి మీ ప్రియమైన నాయకులు ఉన్నారో వాళ్ళ స్థలంలో కూడా వెళ్ళింటే బాగుండేదని, నేను చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే అన్న గారు. ఇది మంచిది కాదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పని చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ప్రతిసారి కూడా ఎవిడెన్స్ ఉండవు, మాట్లాడుతూనే ఉంటారు. కబ్జా 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 ఒక్కటి నిరూపించలేదు. ఇప్పటికైనా కూడా మేము మిమ్మల్ని 18 నెలలుగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎక్కడైనా కబ్జా చేసినట్టు గురైనటువంటి మన ఇస్కడి కాలనీలో గౌరవ డాక్టర్ కిరణ్ గారు చేశారని తల్లినే మార్చినటువంటి సందర్భాలు చూసినాము ఆధార్ కార్డులో. దాని మీద ఎక్కడ పనిష్మెంట్ లేదు. ఏదో చాలా ఎక్కువ మాటలు అన్నారు. గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు అన్నగారు తప్పు చేస్తే నేను సహించేది లేదన్నారు. మరి ఎక్కడ పనిష్మెంట్ లేదు. అదే విధంగా ఈశ్వరయ్య పాపం ఆయన పెద్ద ఆయన ఈ రోజు మన మధ్యలో లేరు. ఎంతో మానసిక క్షోభానికి గురయ్యారు. ఎందుకంటే ఆయన బతుకుండగానే ఆయన మీద డెత్ సర్టిఫికేట్ తెచ్చారు. మరి అలాంటి వాళ్ళ మీద సబ్ రిజిస్టర్ లోన తెల్లమైన వాళ్ళ మీద పనిష్మెంట్ లేదు. మీ గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మీరు ఏది చేస్తే అది నడుస్తుందంటే నడుసదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి కబ్జా అనేటప్పుడు ఇప్పుడు కూడా మేము 18 నెలలుగా మేము